హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనకి గ్రూప్ సి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా 567 పోస్టులు, అంటే చాలా నెంబర్స్ ఉన్నాయి. దీనికి మీకు అర్హత ఏంటంటే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓన్లీ సర్టిఫికేట్ ఉంటే చాలండి. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. మీకు ఇది చేరగానే 30,000 వరకు జీతం వస్తుంది. గవర్నమెంట్ జాబ్, పర్మనెంట్ జాబ్ అండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి క్లియర్గా చూద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటి అంటే dssbonline.nic.in. ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఓపెన్ అవుతుందండి డైరెక్ట్. ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు చెక్ ద లేటెస్ట్ అప్డేట్ నోటీసెస్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. కిందకి స్క్రోల్ చేస్తూ ఉంటే నోటిఫికేషన్స్ అని ఉంది, వ్యూ ఆల్, ఇక్కడ క్లిక్ చేద్దాము. అన్నీ కూడా కనిపిస్తాయి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటో చూద్దాము. ఇక్కడ వేకెన్సీ ఆర్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, కంబైన్డ్ ఎగ్జామినేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో ఇది మనకు కావాల్సింది. ఇక్కడ రైట్ సైడ్ మనకి వ్యూ అని కనిపిస్తుంది చూడండి. వ్యూ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ కనిపిస్తుందండి. ఇలా ఓపెన్ అవుతుంది. వేకెన్సీ నోటీస్ ఆర్ అడ్వర్టైజ్మెంట్ అన్నారు కదా, ద పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఈ పక్కనే రైట్ సైడ్లో మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి. ఇదేంటంటే అసలు DSSB అంటే ఏంటంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు. వీళ్ళకి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కావాలని చెప్పి వీళ్ళు ఇస్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు 567 ఉన్నాయండి, అంటే చాలా ఎక్కువ ఇచ్చినట్టు. సో ఇప్పుడు చూద్దాం డీటెయిల్స్ అన్నీ కూడా. ఓపెనింగ్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి మనకి 8th ఫిబ్రవరి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఏంటంటే 8th మార్చ్ 8th నైట్ వరకు ఇచ్చారనమాట టైము. సో అప్పటి వరకు మనం అప్లై చేసుకోవచ్చు. పోస్ట్ వైజ్ డీటెయిల్స్ చూద్దామండి క్లియర్గా. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS పొజిషన్స్, పోస్ట్ కోడ్స్ ఇచ్చారు. అన్నీ కూడా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండి, కాకపోతే డిపార్ట్మెంట్స్ వేరున్నాయి. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, అలా డిఫరెంట్ పొజిషన్స్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్కి ఇచ్చారనమాట. వీటికి పే లెవెల్ ఎలా ఉంటుందంటే పే లెవెల్ 1 ప్రకారం ఉంటుంది అన్నిటికీ కూడా. అండ్ మనకి అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ కొన్ని పొజిషన్స్ అయితే అలాట్ చేశారు, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇలా. సో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి. టోటల్ నెంబర్ ఆఫ్ పొజిషన్స్ ఎన్ని ఉన్నాయంటే 567, అంటే చాలా నెంబర్స్ ఉన్నాయి. మనం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. దీనికి వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే https://dssbonline.nic.in. ఇప్పుడు మనం ఏదైతే వెబ్సైట్కి వచ్చామో అక్కడే వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ డీటెయిల్గా ఇచ్చారు చూద్దాము. నేమ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అన్నారు కదా, ఆ పొజిషన్స్కి వచ్చేసి ఇట్లా అన్ని కేటగిరీస్ వాళ్ళకి ఇచ్చారు. దానిలో 194 పొజిషన్స్ ఉన్నాయి. అందులో కూడా మళ్ళీ డిజబిలిటీస్ వాళ్ళకి, అంటే కేటగిరీ ABCDE అలా ఇచ్చారనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇచ్చారు. సో మనం దేని కిందకి వస్తామో మనం చూసుకోవాలి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఎలా ఉందంటే మెట్రికులేషన్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ పాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అంటున్నారు. మెట్రికులేషన్ అంటే ఓన్లీ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఉంటే చాలు మనకి. ఎక్స్పీరియన్స్ కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి. పే స్కేలు 18,000 నుండి 56,900 వరకు బేసిక్ పే ఉంటుంది. ఇది గ్రూప్ సి కిందకు వస్తుందండి, అంటే నాన్ గెజిటెడ్ పోస్టులు అనమాట. సో మనకి అన్నీ కూడా అలవెన్సెస్ అన్నీ కలుపుకొని మీకు స్టార్టింగే 30,000 వరకు శాలరీ వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ఏజ్ లిమిట్ వస్తే ఎంత ఉండాలి అంటే 18 to 27 ఇయర్స్ అంటున్నారు. మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉండాలి. వాళ్ళు మాత్రం అప్లికబుల్ అనమాట. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అన్నారు కదా, ఆ నెక్స్ట్ డిపార్ట్మెంట్కి టోటల్ 99 పొజిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా అందరికీ ఇచ్చారండి. దీనికి కూడా మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ పాస్డ్ అండి, అంటే 10th క్లాస్ ఉంటే చాలు, ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు. సేమ్ శాలరీ అండి, 30,000 వరకు వస్తుంది అన్నీ కలుపుకొని. ఏజ్ కూడా మనకి 18 to 27 ఇయర్స్ వరకు ఉండాలన్నమాట. ట్రైనింగ్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, దీనికి ఏంటి పొజిషన్స్ టోటల్ 86 ఉన్నాయి. దీనికి కూడా 10th క్లాస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సేమ్ శాలరీ 30,000 వరకు ఉంటుంది. ఏజ్ కూడా 27 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిన్సిపల్ అకౌంట్స్ ఆఫీసర్, దీనికి కూడా అంతేనండి, 10th క్లాస్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, శాలరీ సేమ్ ఉంటుంది.
ఏజ్ కూడా 27 ఇయర్స్ వరకు. అదేవిధంగా ఇవన్నీ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. మీకు ఏది సూట్ అవుతుందో మీ రిలేటెడ్గా అవన్నీ కూడా చూసుకొని మీరు అప్లై చేసుకోండి. ఇండియన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎలా అప్లై చేసుకోవాలి అంటే చెప్పాం కదా, ఈ వెబ్సైట్కి వెళ్ళి ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలండి. మీకు ఇన్స్ట్రక్షన్స్ కూడా క్లియర్గా ఇచ్చారు, చూసుకోండి. అప్లికేషన్ ఫీజు ఎలా ఉంటుంది అంటే ఓన్లీ 100 రూపీస్ అండి. సో చాలా తక్కువ ఫీజు అని చెప్పొచ్చు. అది కూడా ఏంటంటే రిజర్వేషన్ లేని వాళ్ళు మాత్రమే 100 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, డిజబిలిటీ ఉన్న వాళ్ళకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళు అండ్ ఉమెన్ వీళ్ళెవ్వరూ కూడా ఫీ చెల్లించాల్సిన అవసరం లేదు. ఓన్లీ అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది అనమాట. ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుందంటే టైర్ 1 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారంట ఫర్ ది పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి. సో మీకు ఓన్లీ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది, ఇంకేమీ ఉండవండి. సో టైర్ 1 జనరల్ అంటున్నారు. దీనిలో ఎలా ఉంటుందో చూద్దాము. పోస్ట్ కోడ్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ డ్యూరేషన్ 2 hours, టోటల్ క్వశ్చన్స్ 200, మార్క్స్ కూడా 200. అంటే ప్రతి క్వశ్చన్కి ఒక మార్క్ ఉంటుందన్నమాట. గ్రాండ్ టోటల్ 200. దీనికి సిలబస్ అంటే టాపిక్స్ ఏమేమి ఉంటాయి, ఇప్పుడు 200కి ఏమేమి కవర్ అవుతాయి అంటే జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనబిలిటీ, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ 40 మార్క్స్, అర్థమెటిక్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 మార్క్స్, టెస్ట్ ఆఫ్ హిందీ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 మార్క్స్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ 40 మార్క్స్. ఈ విధంగా ఉంటాయండి మీకు టాపిక్స్. సో ఆ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామినేషన్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. సో ఎవరికి వీలున్న దాన్ని బట్టి వాళ్ళు రాసుకోవచ్చు. అన్నీ కూడా ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే ఉంటాయి. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. ఒక నెగిటివ్ మార్కింగ్కి 0.25 మార్క్ కట్ చేస్తారనమాట. స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు, అవసరాన్ని బట్టి చెప్తున్నారు. పోస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కదా పోస్ట్, అండర్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆర్ లోకల్ అటానమస్ బాడీస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీ అంటున్నారు. సో వీళ్ళ కిందకు వచ్చే డిపార్ట్మెంట్స్ అన్నీ డిఫరెంట్ ఇచ్చారు కాబట్టి అక్కడ మీకు ఆ ఆర్గనైజేషన్స్లో పోస్టింగ్ అనేది ఉంటుందంటే అంటే మోస్ట్లీ మీకు ఢిల్లీలోనే ఉంటుంది. అండ్ మీకు ఎగ్జామినేషన్ సెంటర్ కూడా అక్కడే ఉండే ఛాన్స్ అయితే ఉంది. మీకు ఈ ఎగ్జామ్లో క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుందండి. దీనిలో క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారు. అది జనరల్ వాళ్ళకి 40% రావాలి, ఓబీసీ వాళ్ళకి 35% రావాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 30% వస్తే సరిపోతుంది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ విల్ బి గివెన్ 5% రిలాక్సేషన్ అంటున్నారు. అంటే వాళ్ళకి 5% తక్కువ వచ్చినా కూడా ఇస్తారనమాట. అంటే 30% వస్తే చాలు. సో ఈ విధంగా కట్ ఆఫ్ మార్క్స్ ఇచ్చారండి. మీకు అలా మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వస్తేనే మీరు క్వాలిఫై అవుతారనమాట. ఏజ్ రిలాక్సేషన్కి వస్తే మీకు 27 ఇయర్స్ వరకు ఇచ్చారు కదా, అది కాకుండా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఇస్తున్నారు, ఓబీసీ వాళ్ళకి 3 years ఎక్స్ట్రా ఉంది. పీడబ్ల్యూడి దానిలో కూడా మళ్ళీ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ అయితే 10 years ఉంది. అండ్ పీడబ్ల్యూడి ప్లస్ ఎస్సీ ఎస్టీ అయితే 15 years ఉంది. పీడబ్ల్యూడి ఓబీసీ వాళ్ళకైతే 13 years ఉంది. అండ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్కి అయితే 40 years వరకు, అందులో మళ్ళీ రిజర్వేషన్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంది, చూసుకోండి. ఈ విధంగా అయితే చూసుకొని మీరు దేనికి రిలేటెడో వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ చూసుకోండి ఫ్రెండ్స్, ఎంత ఉందనేది. మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇచ్చారండి. సో మీరు ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళి క్లిక్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అంటే మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఐడి పాస్వర్డ్ అనేది ఇస్తారు. ఐడి పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మనము మళ్ళీ లాగిన్ అయ్యి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, లేదంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చిన తర్వాత మీకు సబ్మిట్ చేయాలి. ఇంట్రెస్ట్ ఉండి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమీడియట్గా వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఛాన్స్ మిస్ చేసుకోవద్దు. చాలా మంచి అవకాశం, బెనిఫిట్స్ చాలా ఉంటాయి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.